హైదరాబాద్ లో రాత్రి వర్షం దంచికొట్టింది. దాదాపు సిటీ అంతటా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చాలా చోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, కోఠి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఇటు బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చందానగర్, మియాపూర్, మలక్పేట్, ఉప్పల్లో వర్షం పడింది. హిమాయత్ నగర్ రోడ్డు మొత్తం మునిగిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా వాహనాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి. పైన భారీ వర్షం, కింద వరద నీటితో ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు పబ్లిక్. ఇక మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, గండిపేట్, బండ్లగూడ, జాగీర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది. పాత బస్తీలో భారీ వర్షంతో చాలా కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఖైరతాబాద్ నుంచి సదానందం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మనతో అక్కడ సిచ్యుయేషన్ తెలుసుకుందాం. సదా, రాత్రి వర్షానికి అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? తర్వాత సిటీ వ్యాప్తంగా మరోసారి భారీ వర్షం కురిసింది. సో యాక్చువల్గా 2 వీక్స్ క్రితం హైదరాబాద్ అంతా కూడా భారీ వర్షాలతోటి అతలాకుతం చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ గణేష్ పండుగ వచ్చింది. వినాయకుని పండుగ ఉన్నన్ని రోజులు హైదరాబాద్లో ఎలాంటి వర్షం కురవలేదు. ఆ తర్వాత మళ్ళీ నిన్న నైట్ అది ఎగ్జాక్ట్లీ 9 o'clock ఆ టైంలో నిన్న వర్షం స్టార్ట్ అయింది. సో 9 తర్వాత 9కి స్టార్ట్ అయిన వర్షం 9:30 వరకు హెవీ అయిపోయింది. సో మొదటగా ఇటు ఈస్ట్ సైడ్ స్టార్ట్ అయిన వర్షం ఆ తర్వాత సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయింది. సో ఇటు బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామంతపూర్ ఆ ఏరియాలో మొదటగా వర్షం స్టార్ట్ అయినా ఆ తర్వాత మెల్లగా సిటీ అంతా వైడ్ స్ప్రెడ్ అయిపోయి 9:30, 10 o'clock హెవీగా మారింది. సో 10 o'clock నుంచి 11 o'clock వరకు ఈ గంట పాటు భారీ వర్షం కురిసిందని చెప్పాలి. సో కేవలం ఒక్క ప్లేసే కాకుండా ఇటు సెంట్రల్ సిటీ నారాయణగూడ, హిమాయత్ నగర్లో అయితే భారీగా వర్షం కురిసి రోడ్లపైకి చాలా వరకు వరద నీరు వచ్చాయి. సో మ్యాక్సిమం ఏంటంటే వర్షం పడింది కూడా ట్రాఫిక్ అంతా కూడా పబ్లిక్ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడడంతో ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడలేదు. కాకపోతే కొంతమంది ఇంకా వర్క్స్ వల్ల ఉన్న వాళ్ళు, ఆఫీస్లో లేట్ అయిన వాళ్ళు ఎవరైతే రోడ్లపైన నుంచి వెళ్తున్నారో వాళ్ళు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి హెవీగా వర్షం కురవడంతో రోడ్లపైన నీళ్ళన్నీ కూడా వచ్చి చేరాయి. సో వెహికల్స్ పక్కకు ఆపుకొని మరి చాలాసేపు వెయిట్ చేశారు. ఎందుకంటే ఈ వర్షం 11:30 వరకు ఆల్మోస్ట్ పడ్డది. 11:30 తర్వాత కొంచెం కూల్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇటు శంషాబాద్, రాజేంద్ర నగర్, నార్సింగి, పుప్పాల్గూడ, అటు గండిపేటతో పాటు ఇటు వెస్ట్ సిటీకి కూడా చాలా వరకు వర్షం పడింది. మాదాపూర్, హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి ఆ ఏరియాలో కూడా హెవీ రెయిన్ పవర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటు కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, మూసాపేట్ ఆ ఏరియాలో కూడా ఎక్కువగా వర్షం పడింది. ఇక ఆ ఓల్డ్ సిటీలోని చాలా వరకు బస్తీల్లో నీరు వచ్చి చేరింది. లో లైన్ ఏరియాస్ ఎక్కడెక్కడ అయితే ఉంటాయో అక్కడ ఇళ్లల్లో కూడా చాలా వరకు వర్షపు నీళ్ళు వచ్చి చేరింది. ఇటు పార్సిగుట్ట, సికింద్రాబాద్ ఏరియాలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు వర్షపు నీరు వచ్చి చేరింది. అటు వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఆ ఏరియాలో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. సో చాలా రోజుల తర్వాత ఒకేసారి వర్షం రావడంతో సో ఇదంతా సిచ్యువేషన్ అంతా ఇలా జరిగింది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వరకు నైట్ 11:30 తర్వాత వర్షం పూర్తిగా తగ్గిపోయింది. కాబట్టి మార్నింగ్ వరకు ఎక్కడి వాటర్ అక్కడికి చేరిపోయాయి. సో నైట్ టైంలో ఎక్కువగా డ్రైనేజ్ అంతా కూడా పొంగిపోర్లింది. కానీ మార్నింగ్ వరకు అంతా కూడా సెట్ రైట్ అయిపోయింది. ఎందుకంటే 11:30 నుంచి ఇప్పటి వరకు వర్షం ఎక్కడా కూడా లేదు. సో ఈ రోజు సిచ్యువేషన్ చూసుకుంటే ఈ రోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం నల్గొండ, సూర్యాపేట ఈ 2 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఐఎండీ వాతావరణ శాఖ. సో ఈ రోజు అంతా కూడా వాతావరణం విండింగ్గా ఉండనుంది. ఎందుకంటే నిన్న చూసాం, నిన్న చాలా వరకు భారీగా ఎండలు కొట్టాయి. 33 డిగ్రీల ఎండలు కొట్టాయి. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి అలాగే చాలా వరకు ఎండలు కొడుతున్నాయి. సో ఎండాకాలంలో ఎట్లా అయితే ఎండలు కొడతాయో అట్లా డే టైంలో చాలా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత నిన్న ఈవినింగ్ ఒకేసారి సడన్గా ఆ వాతావరణం మారిపోయింది. నైట్ 9:30 కాగానే హెవీ వర్షం కురిసింది. సో ఈ రోజు మాత్రం డే అంతా కూడా చాలా వరకు చాలా చోట్ల విండీగా ఉంటుంది. సో ఆ తర్వాత అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడే అవకాశం ఉంది. కానీ ఈవినింగ్ టైంలో మాత్రం ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ మరో 3 రోజుల పాటు కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ చెప్తుంది. సో ముఖ్యంగా ఇటు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే యాదాద్రి, భువనగిరి, జనగాం, సిద్దిపేట, అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, దీంతో పాటు సంగారెడ్డి, మెదక్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాబట్టి
అక్కడక్కడ అది కూడా ఈవినింగ్ టైంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈ సిచ్యువేషన్, ఈ వెదర్ మరో 3 రోజుల పాటు కంటిన్యూ అవుతుందని చెప్తుంది. సో ఇప్పటికే లాస్ట్ 2 వీక్స్ ముందు వర్షం పడిపోయిన తర్వాత లాస్ట్ 15 డేస్గా ఎలాంటి వర్షాలు లేవు. ఇక వర్షాకాలం అంతా అయిపోయింది అనుకున్న టైంలోనే తిరిగి మళ్ళీ నిన్న నైట్ హెవీ పోర్ కొట్టింది, భారీ వర్షం కురిసింది. సో ఆ తర్వాత మరో 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నామని వాతావరణ శాఖ చెప్పడంతో సో ఒక మరో 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని ఇటు సిటీ వ్యాప్తంగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు. సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ. అటు పలు జిల్లాల్లో కూడా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం పడింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు చేరింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరాయపేట మండలాల్లో మోస్తరు వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో తేలికపాటి వాన పడింది. కరీంనగర్ జిల్లా వీణవంక, వరంగల్ జిల్లా కేంద్రాల్లోనూ వర్షం పడింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం, మహదేవ్పూర్, మహాముత్తారం సహా పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలోనూ అక్కడక్కడ వాన కురిసింది. ఇక రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనంతో జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ నెల 23 లోపు ఇది అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు అధికారులు. రాష్ట్రంలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించారు అధికారులు. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.